సిద్దిపేట ఈరోజు తెలంగాణకు ఒక నాయకుడిని మాత్రమే కాదు, తెలంగాణకు జన్మనిచ్చింది సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సిద్దిపేట గడ్డ. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారే పుట్టకపోతే ఆ కేసీఆర్ గారిని మీరు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా వివిధ హోదాల్లో మీరు కనుక కూర్చోబెట్టకపోతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేకపోతే రాష్ట్రం లేదు, ఇక్కడున్న వాళ్ళు ఎవరికి పదవులు లేవు. అంటే ఈ అన్నింటికి కారణం, మూల కారణం ఆయువు పట్టు ఎక్కడుందంటే సిద్దిపేట గడ్డ మీదనే ఉన్నది. కాబట్టి మీకు ఎంత చేసినా, ముఖ్యమంత్రి గారు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిండ్రు, సిద్దిపేటకి ఎంత చేసినా తక్కువనే, మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువనే అనే మాట కేసీఆర్ గారు చెప్పినారు. ఉత్తగానే చెప్పలే, నాలుక చివరి నుంచి చెప్పలే, గుండె లోతుల్లోంచి కడుపు నాభిలోంచి వచ్చిన మాట తప్ప నాలుక చివరి నుంచి వచ్చిన మాట కాదు. మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు ఆయన కొడుకు కేటీఆర్ సెల్ఫీలు దిగుతున్నారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు. శిల్పారామం దగ్గర సెల్ఫీ దిగుతాడు, ట్యాంక్ బండు మీద సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. ఈ మహానగరం చేసినాం, విశ్వనగరం చేసినాం. నేను ఆయన సిద్దిపేటలో మాట్లాడుతుడు, కేసీఆర్ సిద్దిపేటలో ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేదే కాదని. కొంచెమన్న దేవుడు మీకు సిగ్గు పెట్టలేదా, లజ్జ కూడా కొంచెం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు మీ అయ్య కాదు, వాళ్ళ అయ్య ఉట్టక ముందే, మీ అయ్య లాగు దొరకకుందే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను, రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే మాటలు మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. మీ నాయన లాగు దొడకకుందే 1968-69లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్, మదన్ మోహన్ లాంటి నాయకులు ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిరు. ఆ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకులు అమరులైనరు. వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడారు. 2000 సంవత్సరం 1996లో తెలంగాణ మళ్ళీ రావాలని మలిదశ ఉద్యమాన్ని బెల్లి లలిత గద్దెరన్న మొదలుపెట్టారు. ఆ వేదిక తెలంగాణ జనసభ. వేలాది మందిని కదిలించారు. కవులు, కళాకారులు, మేధావులు తెలంగాణ ఉద్యమంలో 1996లో మళ్ళీ కదం దొక్కిండ్రు. గద్దెరన్న గజ్జగట్టిండు, గొంగడు భుజం మీద వేసుకొని తెలంగాణ నినాదాన్ని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో ఆనాడు గద్దెరన్న నినాదం వినిపించింది. బెల్లి లలిత అమరురాలైంది. చాలా మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు. 2000 సంవత్సరంలో పెద్దలు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి, మీరు ఇవ్వాల్సిందే, అమ్మా మీరు ఆశీర్వదిస్తే, మీరు అండగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందని బేగంపేట ఎయిర్పోర్ట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారికి పెద్దలు డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టి ఆయన తెలంగాణ కావాలి అన్నాడు. ఆయననే చెప్పిండు అసెంబ్లీలో 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది మేము తెలంగాణ వాళ్ళం పక్కన కూర్చుంటాం, తెలంగాణ కోసం కొట్లాడతాం, తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పిండు. 2000 సంవత్సరంలోనే వనపర్తిలో 10,000 మందితో సభ పెట్టాలనుకుంటే 50,000 మంది వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల మనసుల్లో ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు, ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుంటే తప్పకుండా నా పంట వండుతుంది, నాకు పదవులు వస్తాయని చంద్రశేఖరరావు ఆయన 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు. కేటీఆర్ ఆయనను ఇండియాలో లేవు, అమెరికాలో బాత్రూమ్లు గడికి బతిస్తే నిన్న సిద్దిపేటలో మీ అయ్య ఉట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని మాట్లాడి ఉండేవాడిని కాదు. అందుకే ఇవాళ నేను గుర్తు చేస్తున్న కేటీఆర్ కు, నువ్వు అమెరికాలో బాత్రూమ్లు గడిగేటప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. 2004లో పొన్నం ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కరీంనగర్ లో సభ పెడితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు గుర్తు చేసిండ్రు. ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడీ చేసింది నీ కుటుంబము, దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.